కామారెడ్డి మేము పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఈ స్థాయిలో వానల్ని వరదల్ని చూడలేదంటున్నారు కామారెడ్డి ప్రజలు. చూడ్డం కాదు కదా, కనీసం వినలేదు అంటున్నారు. ఆ స్థాయిలో అక్కడ వాన పడింది, వరద ప్రవహించింది, ఊరట్లా మునిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ రాత్రి కాస్త తెరిపినిచ్చింది వాన, వరద మాత్రం అలాగే ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ వర్షం మొదలైంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా పడుతుంది వర్షం. మళ్ళీ కామారెడ్డి ప్రజల్లో భయం. కామారెడ్డి హైదరాబాద్ హైవేపై నుంచి వరద వెళ్తోంది. నెమ్మదిగా వెళ్తున్నాయి వాహనాలు, ఇంకా రాకపోకలు ఆగిపోయాయని కూడా చెప్పొచ్చు. ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు హైదరాబాద్ కామారెడ్డి రూట్ చూడలేదు. కామారెడ్డి సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలు కూడా బ్రేక్ పడ్డది. కొన్ని రైళ్లని రద్దు చేశారు. జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో వేల ఎకరాల్లో నీట మునిగాయి పంటలు. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు అపార నష్టం వాటిల్లింది. లింగంపేట, నాగిరెడ్డిపేట, మాచారెడ్డి, సదాశివనగర్, గాంధారిలో రోడ్లు ధ్వంసమైపోయాయి. ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది కామారెడ్డి పట్టణం. జిఆర్ కాలనీ, అశోక్ నగర్, పంచముఖి, హనుమాన్ కాలనీ, కాకతీయ కాలనీ, గోసంగి, ఇందిరానగర్, ఇలా ఎక్కడ చూసినా ఆ పీకల్లోతు నీళ్లున్నాయి. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజల్ని కనీసం 150 పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రతినిధి దివాకర్ ఉన్నారు కామారెడ్డి నుంచి లైవ్ లో అందుబాటులో. దివాకర్, ఈ స్థాయిలో కామారెడ్డిలో ఎప్పుడు మనం విజువల్స్ చూడలేదు. ఈ స్థాయిలో బాధలు కామారెడ్డి ప్రజలు ఎప్పుడు పడలేదు. అయితే నేను రాత్రి కొంచెం వర్షం తెరిపించిందన్నారు. ఇప్పుడు మళ్ళీ వర్షం అక్కడ పడుతుందా? ఏంటి పరిస్థితి? ఎస్, కుంభవృష్టి కామారెడ్డిని అతలాకుతలం చేసింది. అతి భారీ వర్షాల వల్ల రోడ్లు, చెరువులను తరిపించాయి. ఇప్పుడు మళ్ళీ అంటే కామారెడ్డిని మళ్ళీ అధికారులు రెడ్ అలర్ట్గా ప్రకటించడం జరిగింది. ఆ స్థాయిలోనే మళ్ళీ ఉదయం 6 గంటల నుంచి భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా మొత్తం అస్తవ్యస్తంగా మారింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. అటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కామారెడ్డికి వచ్చేటువంటి అన్ని దారులు కూడా మూసిపోయాయి. మన ప్రస్తుతం ఉన్నటువంటి జిఆర్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. ఇక్కడ బ్రిడ్జి కూడా కోతకు గురి కావడం జరిగింది. వాహనాలు కొట్టుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం కాస్త వర్షం తెరిపి ఇవ్వడంతో ఇక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చే ప్రయత్నం చేశాయి. కానీ మళ్ళీ కుండపోత వర్షం, భారీ వర్షం కురుస్తుంది. మనం ప్రస్తుతం ఈ బ్రిడ్జి పైన అంటే కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళే రహదారి పైన ఉన్నాం. ఇక్కడ దాదాపు 10 ఫీట్ల మేర గొయ్యి పడింది. ఇది ఎంత భారీ స్థాయిలో ఉందో ఈ గొయ్యిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. కామారెడ్డి జిల్లాలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కామారెడ్డి చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా వర్షాలు కురిశాయి. అటు వేలాది ఎకరాలుగా పంటలు ఇప్పటికే నీట మునిగాయి. కామారెడ్డిలో ఇప్పటికీ 9 కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. వారిని రాత్రి భారీ వర్షంలో కూడా సహాయక చర్యలు కొనసాగాయి. వారిని పునరావాస కేంద్రాలు కొంతమందిని తరలించారు. ఇక్కడే ఉన్నటువంటి హాస్టల్ అంటే ఉర్దూ మీడియం స్కూల్లో విద్యార్థులు చిక్కుకున్నారు. నిన్న ప్రమాద గంటికలు మోగించాయి. వారిని తరలించారు. ప్రస్తుతం మనం కాలనీ వాసులు ఉన్నారు మనతో పాటు. చెప్పండి, ఎట్లా ఉంది అసలు ఇటువంటి వర్షాలు గతంలో ఎప్పుడైనా చూసారా? ఎట్లా ఉంది కామారెడ్డిలో? గతంలో ఇంతవరకు నేను పుట్టి 55 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు కామారెడ్డిలో ఇట్లాంటి వర్షాలు చూడలేదు. ఇంత ఘోరమైన 42 సెంటీమీటర్లు, 43 సెంటీమీటర్లు ఒకటేసారి పడడం వల్ల కామారెడ్డి మొత్తం జిల్లా మొత్తం జలమయమైంది. ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ, జిఆర్ కాలనీ మొత్తం జలమయంలో ఉన్నాయి. వాళ్ళకు కూడా తక్షణ సహాయంగా ఆల్రెడీ తరలిస్తారు వాళ్ళని, పబ్లిక్ను. నిన్న హాస్టల్లో కూడా చిక్కపోయిన హాస్టల్ విద్యార్థులను కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి తరలించారు. అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చి వెంటనే తక్షణ చర్యలు తీసుకొని ఎక్కడ అక్కడ తరలిస్తారు. ఉద్యోగులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు. అదేవిధంగా ఇది అంటే మొత్తం మీద కామారెడ్డి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంటి భారీ వర్షం నమోదవుతుంది. అయితే ఈరోజు కూడా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆ స్థాయిలోనే భారీ వర్షాలు మళ్ళీ మొదలయ్యాయి. ఇప్పటికే సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కామారెడ్డికి రైళ్ల రాకపోకలను, ఇటువైపు వచ్చే రైళ్ల రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అటు జాతీయ రహదారిపై కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మొత్తం మీద కామారెడ్డి జిల్లాను కుంభవృష్టి అతలాకుతలం చేస్తుందని చెప్పవచ్చు.